రాష్ట్ర కన్వీనర్ సంపతి వెంకట యాదవ్, పల్నాడు జిల్లా గురిజాల మండలంలోని ఏలుగుట్ట దైత జంట గ్రామాల నూరు ముస్లిం సోదరుల ఎప్పటి నుంచో వాళ్ళకి శ్మశానం ఉంటే, కొన్ని వంద సంవత్సరాల వాళ్ళ శ్మశానం ఉంటే, ఆ శ్మశానానికి వెళ్ళడానికి 20 అడుగుల వెడల్పు గల రోడ్డు కూడా ఉన్నది. వాళ్ళ పూర్వీకుల నుంచి రోడ్డు ఉన్నది, బాట ఉన్నది, శ్మశానం కూడా ఉన్నది. అయితే 6 నెలల క్రితం తగుళ్ళ పిచ్చి అనేతను ఆ బాటను శ్మశానం కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బాటను ఆ పక్కనున్న కుంటను కూడా కబ్జా చేశాడు. 6 నెలల నుంచి ఈ నూరు భాష ముస్లిం సోదరులు గ్రామంలోని పెద్దలకు తెలియపరిచారు. గ్రామ పెద్దలు కూడా ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ బాటను కబ్జా చేయడం కరెక్ట్ కాదని ఆ పెద్దలు కూడా అతనికి చెప్పినా అతను మూర్ఖంగా వినకుండా ఉండటం వల్ల ఈ రోజు అక్కడ 70 కుటుంబాలున్న నూరు భాష ముస్లిం సోదరులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ దారిని ఆక్రమించడం వలన ఆ శ్మశానానికి పోలేకపోవడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని గురిజాల ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ గురిజాలలోని పోలీసు వారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. కానీ అతను మండిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మేము ఈ పల్నాడు జిల్లాలోని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నవించడానికి మేము ఇక్కడికి వచ్చాము. కానీ అక్కడ అతను బెదిరిస్తా ఉన్నాడు ఈ నూరు భాష టీచర్ని. కాబట్టి ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ విషయాన్ని మాకు సలహా చేసి మా శ్మశాన బాటను 20 అడుగుల బాటను మాకు వెలుగొట్టించి కేటాయించాలని మేము తెలియజేయడానికి ఈ రోజున కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. ఎస్పీ గారు ఈ నూరు భాష ముస్లిం సోదరులకి రక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. అతను బెదిరిస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఎస్పీ గారు, కలెక్టర్ గారు పూర్తిగా విచారించి ఈ నూరు భాష ముస్లిం సోదరులకి రక్షణ కల్పించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ర్యాలీగా కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఆ బాటనే నడుస్తూ ఆ శ్మశానాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటా ఉంటే 6 నెలల క్రితం తగుళ్ళ పెదపిచ్చి అనే అతను ఈ బాటని పక్కనున్న కుంటను కూడా కబ్జా చేసి మట్టి పోసి తవ్వించి ఈ నూరు భాష సోదరులని ఆ బాటను నడవకుండా శ్మశానానికి వెళ్లకుండా ఆపుతూ ఉన్నాడు. 6 నెలల నుంచి సోదరులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు ఎవరైనా కాలం చేసినట్లయితే మరి ఆ బాట పారియకుండా వీళ్ళని ఆపి ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు. ఈ 70 కుటుంబాలున్న ఈ కుటుంబాలు వారు అక్కడ మండల ఎంఆర్ఓ గారికి, అక్కడ పోలీసు వారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా చెప్తా ఉన్నారు. ఆ గ్రామ పెద్దలు కూడా, ఈ పెద్దలు వారికి చెప్తే ఆ గ్రామంలో పెద్దలు కూడా పెదపెచ్చేయని గదిమి మీద బాటను ఆక్రమించొద్దని ఆ బాటని కబ్జా చేసి మరియు శ్మశానాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మీరు కనుక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి కూడా మా మొరను తెలియజేయడానికి ఈ రోజు కదిలి వచ్చాము. దైదా తేలుగుట్ట అనే గ్రామంలో నూరు భాష సోదరులకు సంబంధించినటువంటి శ్మశాన వాటిని కూడా ఈ కుటుంబ ప్రభుత్వం నిలిచట్లేదు. చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ మైనార్టీల మీద దాడులు, దూదేకుల మీద దాడులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు, ఈ రకంగా దాడులు చేయడమే కాకుండా చివరికి శ్మశాన స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి పాల్పడ్డారంటే మరి ఎంతవరకు పోతుందో ఈ సమాజం ఏందో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు చూసుకుంటా ఉంటే దాదాపుగా 20 అడుగుల
శ్మశాన బాటని కబ్జా చేసిన పిక్షాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ మజ్లిస్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే కొనసాగితే తీవ్ర ఆనందనలు గురవుతారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో దైదా గ్రామానికి చేరుకుంటామని చెప్పి దళిత మైనార్టీలు మొత్తం కలుపుకొని అందరం దైదా గ్రామానికి చేరుకొని మా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.